హైదరాబాద్ లో రెండో రోజు గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు గణనాథులు తీసుకువచ్చినారు. ఇక హైదరాబాద్ లో 90% విగ్రహాల నిమజ్జనం ముగిసింది. ఇక మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది. నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. హైదరాబాద్ లో రెండో రోజు గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు గణనాథులు తీసుకువచ్చారు. ఇక హైదరాబాద్ లో 90% విగ్రహాల నిమజ్జనం ముగిసింది. మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. రైట్, ఇక క్రేన్ నంబర్ 4 దగ్గర మా కరెస్పాండెంట్ నుమాన్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఇంకా ఎంతసేపు అంటే ఈరోజు మధ్యాహ్నం వరకు నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? అంటే త్వరగా జరుగుతున్నాయా నిమజ్జన కార్యక్రమం, ఏమైనా ఆలస్యం అవుతోందా? ఎట్లా ఉంది పరిస్థితి? హైదరాబాద్ లో అయితే రెండో రోజు వినాయక నిమజ్జనాల సందడి కొనసాగుతుందని చెప్పవచ్చు. సో మధ్యాహ్నం వరకు కూడా ఈ నిమజ్జనాలంతా కూడా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక ట్యాంక్ బండ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, పీపుల్స్ ప్లాజా మార్గంలో ఇంకా గణనాథులు అయితే బారులు తీరారు. దాదాపు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ముఖ్యంగా ఇటు సెంట్రల్ సిటీ నుంచి వచ్చినటువంటి వినాయక విగ్రహాలన్నీ కూడా ఇటు హుస్సేన్ సాగర్ వైపుకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలంతా కూడా ఇటు డీజేల హోరు, యువత ఆట పాటలు, కేరింతల మధ్య అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్ మనం చూడొచ్చు ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. సో ఎన్టీఆర్ మార్గ్ లో విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము. గణనాథులు అయితే బారులు తీరారు. దాదాపు కిలోమీటర్ల మేర బారులు తీరినటువంటి గణేశులతో, వినాయక విగ్రహాలతో అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇటు హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా గణనాథులందరూ కూడా క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం ఇటు అంబర్పేట్ కానివ్వండి, బషీర్బాగ్ కానివ్వండి, నారాయణగూడ, హ్యాబిట్స్, కోటి, గోషామహల్, మంగళ్ హాట్, ఓల్డ్ సిటీ, దాంతోపాటు ఇటు షేక్పేట్, గోల్కొండ, ఇటు ఖైరతాబాద్, పంజాగుట్ట, అదేవిధంగా ఇటు బోరబండ, రెహమత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నుంచి విగ్రహాలన్నీ కూడా ఈ మార్గంలోనే వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు ఇప్పటి వరకు 95% విగ్రహాల నిమజ్జన ప్రక్రియ అనేది ముగిసింది. సో ఈరోజు ఇంకొక 5% మధ్యాహ్నం వరకు ముగిసేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే ఇటు పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు వేగవంతంగా స్పీడప్ చేస్తున్నారు. సో మొరాయిస్తున్నటువంటి క్రెయిన్ల ఆ ప్లేస్ లో వెంటనే వేరే క్రెయిన్లను కూడా పెట్టేస్తున్నారు. సో వెంటనే ఇటు ఎన్టీఆర్ మార్గ్ లో 20 క్రెయిన్లు కానివ్వండి, అదేవిధంగా ట్యాంక్ బండ్ మార్గంలో 20 క్రెయిన్లు, దాదాపు మొత్తం 40 క్రెయిన్లను ఏర్పాటు చేశారు. స్టాటిస్టిక్ క్రెయిన్లను ఏర్పాటు చేశారు. దాంతోపాటు డెమో క్రెయిన్స్ అండ్ మినీ క్రెయిన్స్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎక్కడ కూడా అంటే మొరాయిస్తే కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే ఆ ప్లేస్ లో వేరే క్రెయిన్లను పెట్టేసి నిమజ్జన ప్రక్రియను సాధ్యమైనంత త్వరితగతిన వేగవంతంగా పూర్తి చేసే విధంగా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు స్పీడప్ చేసినటువంటి పరిస్థితి. సో ఎప్పటికప్పుడు కూడా ఏదైతే వచ్చినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రూట్ ని కూడా క్లియర్ చేసే విధంగా టార్గెట్ అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో నిన్న ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ తర్వాత దాదాపు 3 గంటల నుంచి వినాయక నిమజ్జనాలు, మిగిలిన విగ్రహాల నిమజ్జనం అంతా కూడా స్పీడప్ అందుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఖైరతాబాద్ నిమజ్జనం అనేది ఒక పెద్ద టాస్క్, ఇటు జిహెచ్ఎంసీకి కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి. సో ముఖ్యంగా అదే టాస్క్ ని అనుకున్న టార్గెట్ కంటే అరగంట ముందుగానే ఇటు ప్రభుత్వం నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసింది. సో అందులో భాగంగానే 3 గంటల నుంచి ఇక మిగిలిన విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ముగిసింది. నిన్న అర్ధరాత్రి తర్వాత కదిలించినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాల
నిమజ్జనం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు చంద్రగ్రహణం ఉండడంతో మధ్యాహ్నం వరకు ఈ నిమజ్జన ఘట్టాన్నంతా కూడా పూర్తి చేసే విధంగా ఇప్పటికే ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు ఇటు జిహెచ్ఎంసీతో అదేవిధంగా పోలీసులతో కోఆర్డినేషన్ చేసుకొని త్వరితగతిన చేసే విధంగా కూడా మండపాల నిర్వాహకులకు కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే మనం చూస్తున్నాము ఎన్టీఆర్ మార్గ్లో అంతా కూడా కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. దాదాపు వందలాదిగా బారులు తీరినటువంటి గణనాథులతో అంతా కూడా ఇటు ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, దాంతో పాటు ఇటు పీపుల్స్ ప్లాజా మార్గంలో అంతా కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ ఏదైతే ట్యాంక్ బండ్ మార్గంలో, సో ట్యాంక్ బండ్ మార్గంలో కూడా 20 క్రేన్లను ఏర్పాటు చేశారు. సో ఆ క్రేన్ల దగ్గర కూడా ఎప్పటికప్పుడు కూడా వేగవంతంగా నిమజ్జన ప్రక్రియ అయ్యే విధంగా కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ స్పీడప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ నిమజ్జన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసే విధంగా ఇటు పోలీసులు జిహెచ్ఎంసీ టార్గెట్ పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.